సార్ ఇప్పుడు ఇది మీరు రీసెంట్‌గా కడపకి పోస్టింగ్ వచ్చారు కదా సార్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా. 1.5 ఇయర్ అయింది. అదే 1 ½ ఇయర్ నుంచి. సో, ఇప్పుడక్కడ మీరొచ్చిన తర్వాత చాలా వరకు జనాలు కొంచెం అంటే ఒక రకంగా మీరు హడలెత్తిచ్చారక్కడ. ఈ వరుసగా వీళ్ళని నకిలీ మద్యం కేసిన వాళ్ళని గానీ, గాంజా కేసు వాళ్ళని గానీ బ్యాక్ టు బ్యాక్ మీరు పట్టుకుంటున్నారు. ఇట్లా పట్టుకునేటప్పుడు మీకు ఏ పొలిటికల్ ప్రెషర్స్ మీకు రావా? ఒకవేళ వస్తే ఆ పొలిటికల్ ప్రెషర్స్‌ని ఎలా హ్యాండిల్ జేస్తారు? ఎందుకంటే వాళ్ళకి ఎవరో ఒకరు ఫోన్‌లు జేస్తారు. మనోడు వదిలేయండి ఇట్లా చెప్తుంటారు కదా సార్. అంటే అది ప్రెషర్ ఉంటది మీకు. సో, దాన్ని మీరెలా హ్యాండిల్ జేస్తారు? ఎందుకంటే మీరక్కడ పొలిటికల్‌ని హ్యాండిల్ జేయాలి. ఇక్కడ ఎవరైతే ముద్దాయిగా ఉన్నారో వాళ్ళని గూడా మీరు పట్టుకొని వాళ్ళకి సరైన శిక్ష పడేలాగా చేయాలి. మీకిక్కడ కడపల గురించి చెప్పాలంటే ఒకటండి. అందరూ ఏమనుకుంటారంటే కడప అనేసరికి ఏదో ప్రెషర్ ఉంటది. హ్మ్. పొలిటికల్‌గా బాగా ఇబ్బంది ఉంటది. ఉద్యోగస్తులు ఉద్యోగం చేయరు అని అనుకుంటారు గానీ, నేను జైనయి నా జ్యూరిడిక్షన్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలుంటారు. ఓకే. గౌరవ ఎమ్మెల్యేలు ముగ్గురిని కూడా కర్టెసీగా కలిసినప్పుడు హ్మ్. వాళ్ళు నాకు చెప్పింది ఒకటే. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే ఏ పనులు చేసే ఏ వ్యక్తి కోసమైనా మేము ఫోన్ చేయం మీకు. ఓకే. మీరు ఫ్రీగా ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. హ్మ్.